టాప్ 10 బెస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ బై ఐఎండిబి. నంబర్ 10 ఆఫ్టర్ లైఫ్. ఆఫ్టర్ లైఫ్ 3 సీజన్స్ ఉన్న ఒక డార్క్ కామెడీ షో. ఇక ప్లాట్ విషయానికి వస్తే టోనీ జాన్సన్ అనే ఒక వ్యక్తి టాంబూరి అనే ఒక టౌన్లో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు టోనీ వాళ్ళ వైఫ్ చనిపోతుంది. పర్ఫెక్ట్గా ఉన్న టోనీ లైఫ్ కాస్త ఎలా చేంజ్ అయిపోయింది అన్నదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఒకరి లైఫ్లో జరిగే ఒక్క మూమెంట్ వల్ల మన లైఫ్ మొత్తం ఎలా చేంజ్ అవుతుంది అన్న విషయాన్ని ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. డార్క్ కామెడీని ఇష్టపడే వాళ్ళైతే ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 9 ద ఫాల్. 3 సీజన్స్ ఉన్న క్రైమ్ డ్రామా సిరీస్ ద ఫాల్. ఈ సిరీస్ యొక్క ప్లాట్ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది ఒక సైకో థ్రిల్లర్ సిరీస్. ఇందులో ఉన్న కొన్ని సీన్స్ అయితే మరీ క్రీపీగా రియలిస్టిక్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ సిరీస్ యొక్క డైరెక్టర్ రియల్ లైఫ్లో జరిగిన సైకో కిల్లర్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ స్టోరీలో ఎన్నో సైకో కిల్లర్ ఇన్సిడెంట్స్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారంట. అందుకే కొన్ని సీన్స్ అయితే ద ఫాల్లో మరీ క్రీపీగాను ఎక్కువ రియలిస్టిక్గా అనిపిస్తాయి. క్రైమ్ డ్రామాను మీరు కనుక ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మీరు మిస్ కాకూడని సిరీస్ ద ఫాల్. బై 8 అవర్ ప్లానెట్. ఏంటి భయ్యా వెబ్ సిరీస్ అని డాక్యుమెంటరీ గురించి చెప్తున్నావే అని మీకు ఒక డౌట్ రావచ్చు. అవును, ఇది ఒక డాక్యుమెంటరీనే. కానీ ఈ సిరీస్ని చూస్తున్నంతసేపు మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేచర్ లవర్స్కి అయితే ఇది ఒక పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. అవర్ ప్లానెట్ ఓన్లీ ఒక సీజన్ మాత్రమే ఉంది. అందులో 8 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడు డ్రామా యాక్షనే కాదు భయ్యా, కొన్నిసార్లు ఇలాంటి డాక్యుమెంటరీలు చూస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. నంబర్ 7 డార్క్. ఈ డార్క్ అనే సిరీస్లో 3 సీజన్స్ ఉంటాయి. ఇది ఒక మిస్టరీ టైం ట్రావెల్ సిరీస్. ఈ సిరీస్ గురించి ప్లాట్ అస్సలు చెప్పకూడదు భయ్యా, ఎందుకంటే చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతుంది. ఈ సిరీస్ గురించి ఇంకొక మాట చెప్పాలంటే మీరు ఇంతవరకు చూసిన టైం ట్రావెల్స్ మూవీస్ అండ్ సిరీస్ ఒక లెక్క అయితే ఈ డార్క్ అనే సిరీస్ ఇంకొక లెక్క అంతే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే KGF 2 మూవీలో చాలా గన్స్ వాడారు కదా, కానీ ఎక్కువగా హైలైట్ అయింది మాత్రం ఆ పెద్దమ్మ గన్నే. అన్ని టైం ట్రావెల్ మూవీస్ అండ్ సిరీస్కు ఈ డార్క్ అనే సిరీస్ బాబనమాట. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నా పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్కు మించి ఉంటుంది ఈ సిరీస్. సో మీరు కనుక టైం ట్రావెల్ మూవీస్ అండ్ సిరీస్ని ఇష్టపడే వాళ్ళైతే అండ్ ఈవెన్ మిస్టరీని ఇష్టపడే వాళ్ళైతే ఈ సిరీస్ని మీరు అస్సలు మిస్ కాకూడదు. ఇది మస్ట్ వాచ్ సిరీస్, డోంట్ మిస్ ఇట్. నంబర్ 6 గాడ్లెస్. ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ ఉన్న అమెరికన్ వెస్ట్రన్ మినీ సిరీస్. ఈ సిరీస్ 1880స్లో జరిగే స్టోరీలా ఉంటుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఫ్రాంక్ గ్రిఫిన్ అనే ఒక క్రిమినల్ అండ్ అతని గ్యాంగ్ కలిసి రాయ్ గూడీ అనే వ్యక్తి మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటారు. అదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ప్లాట్ గురించి నేను చెప్పింది చాలా తక్కువ అండ్ ఈ సిరీస్లో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరే చూసి తెలుసుకోవాలి. మీరు చూస్తేనే మజా వస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే కౌబాయ్ లాంటి స్టోరీస్ నచ్చుతాయో అలాంటి వాళ్ళు అస్సలు మిస్ చేయకూడని సిరీస్ ఈ గాడ్లెస్. నంబర్ 5 స్ట్రేంజర్ థింగ్స్. స్ట్రేంజర్ థింగ్స్ 1980స్లో ఇండియానాలో జరిగే ఒక ఫిక్షనల్ స్టోరీ మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యనే నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్లో కేవలం ఒక్క విషయం గురించి హైలైట్ చేయలేదు, చాలా విషయాలను హైలైట్ చేశారు. చివరికి ఆ విషయాలన్నింటినీ ఒకచోట కనెక్ట్ చేశారు. అదే ఈ సిరీస్లో ఉన్న మ్యాజిక్. సీజన్కు ఇంట్రెస్ట్గా మారుతూ ఉంటుంది ఈ సిరీస్, కానీ ఎక్కడ మనకు బోర్ కొట్టదు. అండ్ ఎపిసోడ్స్ కూడా డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అండ్ ఓన్లీ 4th సీజన్ మాత్రం కొంచెం లెంతీ ఎపిసోడ్స్ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ మనకు లెంతీ ఎపిసోడ్స్ ఉన్నా కానీ ఎక్కడ బోర్ కొట్టనివ్వదు ఈ షో. మీకు మిస్టరీ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చితే కనుక ఈ సిరీస్ని మీరు అస్సలు మిస్ కాకూడదు. 4 టాప్ బాయ్ 4 సీజన్స్ ఉన్న డ్రామా సిరీస్. ఈ సిరీస్ వ్యూవర్స్ని ఈస్ట్ లండన్లో ఉన్న హౌసింగ్ ఎస్టేట్స్కు తీసుకెళ్తుంది. ఈ సిరీస్లో మెయిన్ థీమ్ డ్రగ్ డీలింగ్స్ అండ్ డీలింగ్స్ వల్ల వచ్చే వార్స్ అండ్ గ్యాంగ్ వార్స్. ఈ సిరీస్ చాలా రాగా ఉంటుంది అండ్ ఈ సిరీస్ని మనం చూస్తున్నంతసేపు రియల్గా ఇలాగే జరుగుతుందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మీకు గనక డార్క్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. నంబర్ 3
నార్కోస్లో 3 సీజన్స్ ఉంటాయి అండ్ ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఫ్యాక్ట్ చెప్పాలంటే 1980sలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సిరీస్ ఇది. 1980sలో రియల్ లైఫ్ డ్రగ్ కింగ్ గురించి చూపించిన సిరీస్ ఇది. మీరు కనుక క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళే అయితే ఈ సిరీస్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. నెంబర్ 2, మనీ హెయిస్ట్. 5 సీజన్స్ ఉన్న ఒక స్పానిష్ వెబ్ సిరీస్. టైటిల్లో ఉన్నట్టుగానే ప్రొఫెసర్ అనే ఒక మాస్టర్ మైండ్ రాయల్ మెంట్ ఆఫ్ స్పెయిన్ని రాబరీ చేయాలి అని ప్లాన్ చేయడంతో స్టార్ట్ అవుతుంది ఈ సిరీస్. ఈ సిరీస్ని ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే ఇక మనం అన్ని సీజన్స్ అయిపోయే వరకు స్టాప్ చేయలేం. అన్ని ట్విస్టులు, అన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి ఈ సిరీస్లో. మీరు కనుక వెబ్ సిరీస్ లవర్ అయ్యుండి మనీ హెయిస్ట్ని మీరు ఇంతవరకు చూడకపోతే మీరు ఏది చూడనట్టే. నెంబర్ 1, డేర్ డెవిల్ 3 సీజన్స్ ఉన్న ఒక సూపర్ హీరో జోన్రా సిరీస్. ఇంకొక విషయం చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఫ్రమ్ మార్వెల్ అని కూడా చెప్పొచ్చు. మార్వెల్ నుంచి వచ్చిన అండర్ రేటెడ్ సిరీస్లో ఫస్ట్ ప్లేస్లో డేర్ డెవిల్ ఉంటుంది. ఇప్పుడు వాండా విజన్, మూన్ నైట్ అని ఎన్నెన్ని వస్తున్నా కానీ డేర్ డెవిల్ మాత్రం సపరేట్ అంతే, ఒక మాస్టర్ పీస్. మీరు ఎంసీయూ ఫ్యాన్స్ అయ్యుండి మీరు కనుక ఇంతవరకు డేర్ డెవిల్ని చూడకపోతే ఫ్రెండ్స్ మీరు చాలా మిస్ అయిపోయినట్టే. సో డోంట్ మిస్ ఇట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.